మతాల ఆధారంగా రిజర్వేషన్లను ప్రతిపాదించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని బీజేపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు బీజేపీ రిజర్వేషన్లు కల్పిస్తోందని గుర్తు చేశారు. తాము ఎక్కడా కూడా మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం లేదని అన్నారు. సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకుగాను బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి 2 బిల్లులను తీసుకొచ్చామన్నారు. 4 నెలలైనా వాటిని రాష్ట్రపతి ఆమోదించడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1971 నుంచి నూర్ భాష కానీ దూదేకుల కానీ ఇతర వివిధ వృత్తులను చేపట్టే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ఉన్నాయి, నరేంద్ర మోడీ జన్మించిన గుజరాత్లో ఉన్నాయి, నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి మీరే కేంద్రంలో ఉండి మీరు మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. ఇంత స్పష్టంగా వెనుకబాటు ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి.